హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 సంబంధించి ఎగ్జామ్ సంబంధించి రెస్పాన్స్ షీట్లు అనేటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రెస్పాన్స్ షీట్ల ద్వారా మనం రాసిన టెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చేది అనేది మనమే మన మొబైల్లో ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ టెట్ అని సెట్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు మెయిన్ సైట్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అని ఒక ఆప్షన్ మీకు కనిపించడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే దాని ఎదురు ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక లాగిన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఎవరైతే చెక్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్కాను అంటే వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మన కింద క్యాండిడేట్ సర్వీసెస్ ఉంది. అది క్లిక్ చేసిన వెంటనే కింద రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసిన వెంటనే మనకు మన యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడగలరు, ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అండ్ వ్యూ అనే ఆప్షన్ ఉంది. సో మీ యొక్క రెస్పాన్స్ షీట్ని చూసుకోవడానికి అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు క్వశ్చన్ పేపర్ ప్రకారం ప్రతి ఆన్సర్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ను మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ కిందనే గ్రీన్ కలర్లో ఉండేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సరు. సో ఈ ఆన్సరు మనం పెట్టిన ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకోవడం కోసం అదే రెస్పాన్స్ షీట్లో మీరు కొంచెం రైట్ సైడ్కి తిరిగితే అక్కడ చూజ్ ఆప్షన్ 2 అని ఉంది. అంటే మీరు ఆప్షన్ 2 అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్కు అఫిషియల్ ఆన్సర్ ఏంటి, అక్కడ టిక్ చేసిన దాని ప్రకారం 2. సో కాబట్టి ఈ బిట్ మనకు కరెక్ట్. ఇలా ప్రతి ఒక్క బిట్ని మీరు మొత్తం వెరిఫై చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవచ్చు అనమాట.